హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఈరోజైతే నా డైలీ రొటీన్ ఉదయాన్నే ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే ఈరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకున్నానండి. చేసిన తర్వాత ఇలా తులసి కోట ముందు ముగ్గు పెట్టుకున్నాను. అలాగే ఈరోజు శుక్రవారం కదా, అందుకు గడప పూజ చేసుకుంటున్నాను. గడప ముందు ఇలాగా మీతో రోజు షేర్ చేసుకుంటున్నాను కదా, ఇలా గడప ముందు ముగ్గు పెట్టేది. అలాగే ఈరోజు కూడా గడప ముందు ముగ్గు వేసుకుంటున్నానండి. ఇలాగా మీరు ట్రై చేస్తూ ఉంటారు కదా రోజు. నేనైతే ఇలానే చేస్తానండి. ప్రతిరోజు గడప ముందు ముగ్గు పెట్టుకుంటాను. కాకపోతే ఈరోజు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, అందుకు చేస్తున్నానండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలా ముగ్గు పెట్టిన తర్వాత పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా, అందుకు వాళ్ళకు క్యారియర్కు వంటలు ప్రిపేర్ చేసుకుంటానండి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే టీ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నానండి. నేనైతే ఇలాగా ప్రతిరోజు ముగ్గు పెట్టుకుంటానండి. ఇలాగా ఎంతమందికి నాలాగా అలవాటు ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక మా వారైతే పూజ నేను చేస్తానని చేస్తున్నారండి. ఇంకా ఈరోజు శుక్రవారం కదా, ధూపం అన్నీ నేనే వేస్తాను, నేనే చేస్తానని చేశాడండి. తులసికోట ముందైతే ఇంకా మా బాబు నేను చేస్తానమ్మా అని చేశాడండి. ఇంకా నేనైతే టీకి సిద్ధం చేసుకుంటున్నాను. టీ తాగేసి ఇంకా నా వంటను ప్రారంభించుకుంటున్నాను. ఇంకా పిల్లలకి స్కూల్ టైం అవుతుంది కదా. నేనైతే ఈరోజు వంట అన్నం, పప్పు, రసం, ఉప్మా చేయాలనుకున్నాను. ఇంకా అలాగే వంట చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను. మా బాబు అయితే ఇలా రోజు నేనే చేస్తానమ్మా తులసికోట దగ్గర అని పూజ ప్రతిరోజు మా బాబు చేస్తూ ఉంటాడు. చూడండి ఎలా చేస్తున్నాడు. ఇలాగా ప్రతిరోజు హారతి ఇస్తూ పూజ చేస్తుంటాడు స్కూల్కి వెళ్ళడానికి. ఇంకా నేనైతే కాఫీ తాగుతుంటే మా బాబు ఇలా కొంచెం ఫోటో తీశాడండి. ఇంకా నేను వంటకు ప్రిపేర్ చేసుకున్నాను. టీ తాగిన తర్వాత టకటక ఇంకా టైం అవుతుంది కదా అని త్వరగా వంట చేసుకున్నాను. ఇంకా చేసిన తర్వాత మా పిల్లలకి క్యారియర్ బాక్స్లు అయితే వేశానండి. ఇంకా మా పిల్లలు తినేసి స్కూల్కి ఇంకా ప్రిపేర్ అవుతున్నాను. నేనైతే వంట చేసినవన్నీ ఇలా చూపిస్తున్నాను, చూడండి మీరు కూడా. ఉదయాన్నే నా వంట పని అయితే అంతా కంప్లీట్ అవుతుందండి. మా పిల్లలకి క్యారీ బాక్స్ కూడా వేశాను. ఇంకా తిన్న తర్వాత మా పాపకు జడ వేసి ఇంకా స్కూల్కి రెడీ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.